ఇక 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలే ప్రోమో చూసినట్లయితే మనకి రవితేజ గారు స్టేజ్ మీదకొచ్చినప్పుడు 'నాగార్జున' గారు అమర్దీపంతో ఒక మాట అంటాడు. ఏమని? "నీకు 7 సెకండ్లు టైం ఇస్తున్నా. డోర్లు తెరిచున్నాయి." ఫస్ట్ డోర్లు తీ అనగానే ఆయన షాక్ అయ్యాడు. ఏంటిది? ఏం చెప్పబోతున్నారని. ఆ ఓ పక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాకు. వామ్మో! ఈళ్ళేంటి డోర్ తీయమంటున్నారు ఈ టైంలో అని. సో 7 సెకండ్లు టైం ఇస్తున్నాను. గబగబా బయటికొచ్చేస్తే, నీకు నెక్స్ట్ 'రవితేజ' గారి సినిమాలో ఛాన్స్ ఉంటది అని చెప్పేగానే, ఆయన ఒక 2 క్షణాలు ఆలోచించి, గబగబా బయటికెళ్ళి అన్నట్టు. అండ్ పాపం 100 రోజులు ఆడి కష్టపడి సంపాదించుకున్నాడు. ఎందుకులే అని చెప్పి మళ్ళీ డోర్లు మూసి ఆయన్ని మళ్ళీ లోపలికి తీసుకొస్తారనమాట. నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. అయినా సరే నీకు నా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాను. యూ ఆర్ సూపర్ అని చెప్పి రవితేజ గారు ప్రకటిస్తారు. ఇది ఓవరాల్‌గా జరిగేది. దానికి ఆయన ఉబ్బి తబ్బిబ్బయిపోయి అబ్బబ్బబ్బబ్బా! ఎంత మంచి ఆఫర్ వచ్చింది అని ఆనందపడతాడు. అసలు ఈ స్క్రిప్ట్ వెనకాల ఉన్న విషయం ఏంటంటే, స్క్రిప్ట్ అంటే పాపం 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళ స్క్రిప్ట్ ఏం కాదు. ఆహ్ జరిగిందేంటంటే, 'అమర్దీపం' ఓవర్ యాక్షన్ గురించే మాట్లాడుకుందాం. నాగార్జున గారు సరదాగా ఒక రాయి అలా విసిరారు అంతే. 7 సెకండ్లలో అతనొచ్చి ఎళ్లి పరిగెత్తే అంత సీనేం లేదు. అది తర్వాత సంగతి. దాన్ని కూడా అమర్దీప్ ఎంత బాగా ప్లాన్ చేసుకున్నాడంటే, హౌస్‌లో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఆయన ఫేక్ గేమ్‌ని మనందరం చూసాం. సో, ఇక్కడ 7 సెకండ్లలో కరెక్ట్ డోర్ దగ్గరకొచ్చేలాగా నంబర్ 1 మైండ్‌లో ప్లాన్ చేసుకున్నాడు. అంటే 8దో సెకండ్ అయింది. సో, డోర్ లోపల 'బిగ్ బాస్' వెనక్కి పిలిచేయాలి. "నువ్వు ఆ అవకాశం కోల్పోయావు. నువ్వు లోపలుండు" అని. సో, ఇట్లా బయట ట్రెండ్ అవుతాడు. ఏమని? ఆఫర్ 'రవితేజ' సినిమాలో ఆఫర్ అనగానే ట్రోఫీ వదిలేసి పారిపోయిన అమర్దీపం అని చెప్పేసి ఒక మంచి పేరు రావాలి. అలా ఆలోచించుకొని మెల్లిగా ఇట్లా ఏదో ఓవర్ యాక్షన్ చేసినట్టుగా వచ్చాడు. 7 సెకండ్లలో హాల్ నుంచి, లాన్ నుంచి గేట్ దగ్గర రావడం అనేది బేసికలీ అంటే ఇన్ కేస్ యావర్ లాంటోళ్ళకి సాధ్యమే. అమర్దీపం కూడా సాధ్యమే. కాకపోతే కొంచెం ల్యాగ్ చేశాడు. అంటే లెక్క పెట్టుకుంటూ సెకండ్‌కి 2 అడుగులు, సెకండ్‌కి 2 అడుగులు చొప్పున 14 అడుగులేసుకుంటూ గేట్ దగ్గర రావాలి. 15వ అడుగు 8దో సెకండ్ రాగానే మనము గేట్లు మూసుకుంటే ఎలాగో 7 సెకండ్‌లో నేను రాలేదు కాబట్టి 'బిగ్ బాస్' ఎలాగో వెనక్కి పిలుస్తాడు. నంబర్ 1 ఇది. ఇక 'బిగ్ బాస్' వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే 7 సెకండ్‌లో ఎలాగో ఈ దద్దమ్మ అక్కడి దాకా రాలేడు కాబట్టి "ఏయ్ బాబు నువ్వు ఓడిపోయావు. అయినా సరే నువ్వు అంత బాగా ట్రోఫీ వదిలేసి మరీ పరిగెత్తావు చూడు. అబ్బబ్బబ్బా! సూపరు. అందుకని చెప్పేసి నీకు ఛాన్స్ ఇస్తున్నానని" వాళ్ళు చెప్పాలి. ఈ దరిద్రమైన స్క్రిప్ట్ మనమే చూడాలి. ఎన్ని స్పూఫులు చూడలేదు 'జబర్దస్త్‌లో' మనం ఇట్లాంటివన్నీ కూడా. ఇది అంతే. కాకపోతే ఇది అంటే అతను సాధించలేడు అని 'బిగ్ బాస్' యాజమాన్యానికి తెలుసు. అది అసాధ్యం. వాళ్ళు కూడా సరదాగే అన్నారు. కాకపోతే అమర్దీప్ దీన్ని ఎంత బాగా యుటిలైజ్ చేసుకున్నాడంటే అబ్బబ్బా! అసలు ఇతని యాక్టింగ్‌కి జోహార్ అని చెప్పుకోవాలి. తను బయటికెళ్ళిపోతున్నట్టు కప్పు వదిలిపెట్టేసి 'రవితేజ' గారి సినిమా కోసము బయటికెళ్ళిపోతున్నట్టు దాన్ని మళ్ళీ వాళ్ళు ఎంతగానో ఆలోచించారు. స్టేజ్ మీదకెళ్ళినా సరే నన్ను మళ్ళీ హౌస్‌లోకి పంపిస్తారు. మరి నా 100 రోజుల కష్టమైతే వృధా కాదు. ఈ చిన్న రీజన్‌కి నన్నెందుకు తీసుకొస్తారనే ఆలోచన ఇతనికి కూడా తెలుసు. ఎందుకంటే ఎన్ని రియాలిటీ షోలు ఈయన చేయలేదు. సో, ఓవరాల్‌గా జరిగిందే ఒక డ్రామా అంటే ఆ డ్రామాలో అమర్దీప్ డ్రామా ఇంకా పెద్ద డ్రామా అని చెప్పుకోవాలి. ఓవరాల్‌గా ఇంకా ఏమీ జరగల. అండ్ అమర్దీప్ రన్నర్ అప్, పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పి ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో వార్తలు చదువుతూనే ఉన్నాం. శివాజీ థర్డ్ పొజిషన్ ఇచ్చారు. అండ్ యావర్‌కి 15,00,000 సూట్‌కేస్ ఇచ్చి బయటికి పంపించారు. అలాగే ప్రియాంక 5థ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంటే 6థ్ ప్లేస్‌తో అర్జున్ ఉన్నాడు. ఇప్పటివరకు మనకున్న సమాచారం. థాంక్ యూ సో మచ్.